హిందూపురం నియోజకవర్గ పరిధిలోని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల డిమాండ్లను తెలియజేస్తూ అసోసియేషన్ అధ్యక్షులు పీజీ సెల్వం, ప్రధాన కార్యదర్శి గణేష్ పిల్లై ఆర్టీఓ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించి చివరి దశలో ఎలాంటి ఆసరా లేని రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్పై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. అలాంటిది తమకు అందవలసిన ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించాలని కోరారు. పెన్షనర్స్ అందరూ కూడా పదవి నుంచి విరమణ పొందిన తర్వాత ఇళ్లలో హాయిగా రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితిలో రోడ్డు మీద ఎక్కి మేము ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం చాలా శోచనీయంగా ఉంది. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు చాలా ప్రభుత్వం విడుదల చేయకపోవడం చాలా బాధాకరము. మాకు అడిషనల్ క్వాంటమ్ అనేది ఇంతకు ముందు 10%, 15% ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద 3% తగ్గించడం చాలా శోచనీయము. అదేవిధంగా మాకు పెన్షన్స్ ప్రతి నెల కూడా 15వ తేదీ వరకు ఆలస్యంగా ఇవ్వడం వల్ల చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాము. పెన్షనర్స్ అందరం కూడా ప్రతి నెల కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపలే మాకు పెన్షన్స్ని మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర ధరలు పెరిగినంత వేగంగా ఆదాయం పెరగడం లేదని వాపోయారు. అందుకోసం ప్రభుత్వం అందిస్తున్న పీఆర్సీ సకాలంలో అందించాలని కోరారు. 70 ఏళ్లు దాటిన విశ్రాంతి ఉద్యోగులకు అందిస్తున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లు యథావిధిగా 10%, 15% అందించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య పథకంలో ఉచిత వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ అయిపోయినటువంటి మాకు చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాము. మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ కానీ డిఆర్ను కానీ లేదంటే హెల్త్ కార్డులో మేము హాస్పిటల్ పోతే దానికి సరైన వైద్యం జరిగేది లేదు. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి బకాయిగా ఉన్నటువంటి పీఆర్సీ అరియర్స్ను మీరు దయచేసి ఇవ్వాలని చెప్పి డిఆర్ను ఎప్పటికప్పుడు మాకు శాంక్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్.